హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళండి. సెర్చ్‌లో స్నాప్‌ట్యూబ్ అని కొట్టండి. లేదా స్నాప్‌ట్యూబ్ ఏపీకే డౌన్లోడ్ అని కొట్టండి. అక్కడ ఫస్ట్ వస్తుంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే క్లిక్ చేయంగానే ఇలా అయితే వస్తుందండి. ఇలా డౌన్లోడ్ స్నాప్‌ట్యూబ్ అని ఉంది కదా! సో, జస్ట్ దానిపై క్లిక్ చేయండి డౌన్లోడ్ స్నాప్‌ట్యూబ్ పైన. సో, క్లిక్ చేయంగానే ఏమిటంటే ఇలా వస్తుంది మనకొక పాపప్. సో, డౌన్లోడ్ ఎనీవే కొట్టండి. సో, ఫైన్ డౌన్లోడెడ్ పైన మనకు చూస్తుంది. ఓపెన్ కొట్టండి. తర్వాత ఇన్‌స్టాల్ చేయండి. అది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, 1 మినిట్ అలా తీసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ కొట్టండి. ఇన్‌స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ కొట్టేస్తే ఇక్కడ అలో పెట్టుకోవచ్చు లేదా డోంట్ అలో పెట్టుకోవచ్చు. మన ఇష్టం. నేనైతే డోంట్ అలో పెట్టుకున్నాను. సో, ఇవన్నీ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడేంటంటే స్నాప్‌ట్యూబ్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అనమాట. ఇప్పుడేం లేదు, సింపుల్‌గా యూట్యూబ్‌లోకెళ్ళండి. మీరేదైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వీడియో గానీ, ఆడియో గానీ, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త న్యూ ట్రెండింగ్ సాంగ్ 'చికిరి చికిరి' సాంగ్ సెర్చ్ చేస్తున్నాను చూడండి. సో, ఈ సాంగ్ నాకు డౌన్లోడ్ కావాలి. సో, నేనేంటంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఏం లేదు, అక్కడ షేర్ కొట్టండి. షేర్ తర్వాత కొడితే ఇక్కడ మీకు షేర్ ఆప్షన్‌లో చాలా చూపిస్తాయి. అక్కడ ఏంటంటే మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు స్నాప్‌ట్యూబ్ చూపిస్తుంది. ఆ స్నాప్‌ట్యూబ్ పై క్లిక్ చేయండి. సో, ఇలా మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్లు ఉంటాయి. వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్లు కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే క్వాలిటీ ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి అన్నమాట. సో, నీకు కావాల్సిన క్వాలిటీ పై క్లిక్ చేసుకో. సో, దాని తర్వాత ఏంటంటే జస్ట్ డౌన్లోడ్ కొడితే యాడ్ టు డౌన్లోడ్ కొట్టండి. ఎందుకంటే ఒక్కోసారి యాడ్ వస్తుంది, ఒక్కోసారి యాడ్ రాదు. యాడ్ వచ్చినప్పుడు యాడ్ చూసేయండి, డౌన్లోడ్ అవుతుంటది. యాడ్ రానప్పుడు ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అవుతది మనం డౌన్లోడ్ క్లిక్ చేస్తే. సో, చూడండి, నేను స్నాప్‌ట్యూబ్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్‌లోకి వచ్చాను. చూడండి, ఆ సాంగ్ డౌన్లోడ్ అయింది. నార్మల్‌గా మనం నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకుంటే మనకు స్క్రీన్ పైనే చూపిస్తది డౌన్లోడ్ అవుతుంది, అయింది అని. సో, చూడండి, నా మ్యూజిక్ గ్యాలరీలోకి కూడా వచ్చింది ఈ సాంగ్. సో, ఇలా అన్నమాట డౌన్లోడ్ చేసుకునే ఛానల్‌ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe. Thanks for watching.